ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ లో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వార్డుల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో నెంబర్ 1 గా చేస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాల్సిందన్నారు మంత్రి పొంగులేటి. ఖాళీ ప్లాట్లలో నిలిచిన నీటిని తొలగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హైదరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పంతంగి టోల్ గేట్ సమీపంలో ఆగి ఉన్న ఎమ్మెల్యే వాహనాన్ని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడినప్పటికీ ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యేను హైదరాబాద్ కు తరలించారు. ఎమ్మెల్యేకి ప్రమాదం తప్పడంతో నాయకులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బీఆర్ఎస్ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన పోస్టర్లు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఈ పోస్టర్లను బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బ్యానర్ పై భాగంలో శుభాకాంక్షలు చెప్పి కింది వరుసలో మాత్రం హామీ ఇచ్చిన 8 పథకాల్లో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారు అంటూ పోస్టర్లో వివరాలు పొందుపరిచారు. చూడగానే శుభాకాంక్షల బ్యానర్లు బాగున్నాయని సంబరపడిన కాంగ్రెస్ నేతలు క్షణాల్లోనే అసలు విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు.